పోర్షే 911 ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలా మందికి ట్రేడింగ్ అనగానే ఇలాంటి కలలే గుర్తొస్తాయి. భారీగా లాభాలొస్తాయనే ఆశతోనే చాలామంది ఈ ఫీల్డ్లోకి అడుగుపెడతారు. కానీ ఈ జర్నీ అంతా ఒకే ఒక్క సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. సరే, ఆ ప్రశ్నేంటో చూద్దాం. అవును, చాలామంది బిగినర్స్ అనుకునేది ఇదే. స్మార్ట్ఫోన్లో కొన్ని బటన్స్ నొక్కితే చాలు మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వర్షంలా కురుస్తాయననుకుంటారు. అయితే నిజంగా ఇది అంత సింపుల్ విషయమా? పైకి కనిపించినంత ఈజీనేనా? అసలు వాస్తవమేంటో కొంచెం లోతుగా చూద్దాం. సరే, అసలు విషయంలోకి వస్తే ట్రేడింగ్ అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేది ఇదే: తక్కువకు కొని ఎక్కువకు అమ్మడం. కానీ కథలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఇది చాలా క్లాసిక్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ని 100 రూపాయలు కొంటాం, అది 200కి చేరినప్పుడు అమ్ముతాం. మధ్యలో ఉన్న ఆ 100 రూపాయలే మన ప్రాఫిట్. చాలా సింపుల్గా ఉంది కదా? కానీ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించొచ్చు, తెలుసా? అవును, దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు, కానీ సింపుల్గా చెప్తాను వినండి. బ్రోకర్ దగ్గర్నుంచి ఒక స్టాక్ అప్పు తీసుకుని దాన్ని 100 రూపాయలకు అమ్మేస్తాం. ఆ తర్వాత దాని ధర 50 రూపాయలకు పడిపోయినప్పుడు దాన్ని మళ్లీ కొని బ్రోకర్కి తిరిగిచ్చేస్తాం. సో ఆ మధ్యలో ఉన్న 50 రూపాయలు మన లాభం. చూశారా? మార్కెట్ పడిపోతున్నా కూడా ప్రాఫిట్ చేయొచ్చు. ఓకే, కొనడం అమ్మడం గురించి తెలిసిందే. కానీ ఈ ట్రేడింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది? బిగినర్స్కి బాగా పాపులర్ అయిన 2 వేదికలున్నాయి. వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు స్టాక్స్, మరోవైపు క్రిప్టో. రెండిటికీ చాలా తేడా ఉంది. స్టాక్స్ అంటే సెబీ లాంటి ప్రభుత్వ సంస్థల కంట్రోల్లో ఉంటాయి. టాటా, రిలయన్స్ లాంటి నిజమైన కంపెనీలు కాబట్టి చాలా సేఫ్. కానీ క్రిప్టో అలా కాదు. దానికి పెద్దగా రెగ్యులేషన్ ఉండదు. అందుకే దాన్ని గ్రే ఏరియా అంటారు. దానికి ఫిజికల్ ఉనికి లేదు, చాలా రిస్క్. కానీ ప్రైస్లో చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అందుకే హై రిస్క్ తీసుకునే ట్రేడర్స్ క్రిప్టోని ఇష్టపడతారు. ఓకే, ఏం చేయాలో ఎక్కడ చేయాలో చూశాం. కానీ అసలు ప్రజలు ట్రేడింగ్ ఎందుకు చేస్తారు? కేవలం డబ్బు కోసమేనా, లేక ఇంకేమైనా లోతైన కారణాలున్నాయా? చాలామందికి అన్నింటికన్నా ముఖ్యమైన కారణం ఫ్రీడమ్. ఎక్కడి నుంచైనా పనిచేసే స్వేచ్ఛ. ఎవ్వరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు మనమే బాస్గా ఉండే లైఫ్ చాలామందిని ఆకర్షించేది ఇదే. ఇంకొందరికి ఇదొక స్కిల్. అంటే సొంతంగా మార్కెట్ని అనలైజ్ చేసి డబ్బు సంపాదించగలగడం అనేది ఒక పవర్ఫుల్ ఎబిలిటీ. అదిచ్చే కాన్ఫిడెన్స్ వేరు. అండ్ ఫైనల్గా ఎస్, ప్రాఫిట్. అంతిమ లక్ష్యం ఇదే. కానీ ఇది కేవలం డబ్బు కాదు. మనం సాధించిన ఫ్రీడమ్కి, మనం నేర్చుకున్న స్కిల్కి దొరికే ఒక రివార్డ్ అది. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకున్నట్టు ట్రేడింగ్ అంటే అదృష్టాన్ని పరీక్షించుకోవడం, జూదం ఆడటం కాదు. అది ఒక స్కిల్. దాని అర్థమేంటంటే ఇది ఒక ప్రాబబిలిటీ గేమ్. గతాన్ని చూసి, పాత ప్యాటర్న్స్ని రీసెర్చ్ చేసి, భవిష్యత్తులో ప్రైజ్ ఎటువైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది అని ఒక ఎడ్యుకేటెడ్ గెస్ చేయడం. అంతేకాని గుడ్డిగా బెట్ చేయడం కాదు. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడో చూడండి. ఫస్ట్ మార్కెట్ని అనలైజ్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. ప్రైస్ పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా అని ఒక వ్యూకొస్తారు. ఆ తరువాత ఏ వైపుకి వెళ్లే ప్రాబబిలిటీ, అంటే అవకాశం ఎక్కువగా ఉందో చూసి అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటారు. సరే, ఇదంతా బానే ఉంది. ట్రేడింగ్ ఒక స్కిల్, దాన్ని నేర్చుకోవచ్చు అంటున్నారు. అలాంటప్పుడు మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న మన ముందుకొస్తోంది. ఈ నంబర్ చూడండి, 90%. ఒక క్షణం దీని గురించి ఆలోచించండి. దీని అర్థమేంటంటే మార్కెట్లోకి వచ్చే ప్రతి 10 మందిలో 9 మంది డబ్బులు పోగొట్టుకుంటారు. ట్రేడింగ్ అనేది అనాలిసిస్, ప్రాబబిలిటీ మీద ఆధారపడిన ఒక స్కిల్. అయితే మరి ఎందుకు 90% మంది ఫెయిల్ అవుతున్నారు? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. దీని గురించి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.